ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుతాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మామ. వీడియో కన్నా కామెంట్స్ బాగున్నాయి. పుట్టింటికి రాసెల్లి సాంగ్ వేసిన ఇదే డాన్స్ అనుకో. డాన్స్ తక్కువ బిల్డప్ ఎక్కువ. పిచ్చి కుక్క కరిసిందా, ఇది ఎలా చేస్తుంది? లోకం తీరు తెలిసిన డాన్సర్. లోకం నిజంగా గుడ్డి మామ. 5 నిమిషాల సుఖం కోసం ఇలాంటి దాన్ని సెలబ్రిటీని చేస్తారు. నిజంగా కష్టపడి డాన్స్ చేసే అబ్బాయిలని మాత్రం పట్టించుకోరు. దాని కండల్లో కామం తప్ప డాన్స్ ఎక్కడుంది భయ్య? అంటే డాన్స్ అనుకున్నావా, మింగులాట అనుకున్నావా, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియో మ్యూట్ లో పెట్టి కామెంట్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది గోరంటాకు మూవీ సాంగ్ వేసిన ఇదే స్టెప్స్ వేస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంతేగా అంతేగా. బ్యాక్ ఇష్టపడే అబ్బాయిలు ఉన్నారా? ఉంటే లైక్ వేసుకోండి. చూస్తుంటేనే అర్థమవుతుంది మామ, ఇది పెద్ద పోకని. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. గుడ్ తీసుకెళ్లి లంజర కొంపలో పడేయండి. మింగులాటకు అలవాటు పడ్డ గుడ్డ, అది ఎవరి మాట వినదు. శోభనం రోజు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం నీ కాళ్ళ పూజన వేసుకొని మిగుతా. అంటే ఆహా, ఇలాంటి దాన్ని మింగాలి. ఆహా, ఎంత సుఖాన్ని ఇస్తుందో. ఈ వీడియో చూస్తుంటేనే తమ్ముడు లోపల డాన్స్ చేస్తున్నాడు. కనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. అంతేగా అంతేగా. ఇక మొదలెడదామా? అట్లనే ఊపితే జారిపోతాయి నీ 2 మేఘాలు. అంటే డాన్స్ మీరు చేస్తున్నారా లేక అవి చేస్తున్నాయా అర్థం కావడం లేదు మాకు. పిందె పండైంది రో విశాలమైన హృదయం. నీ బత్తాయిలు బాగున్నాయా ఆంటీ, నీ పిక్కలు కూడా బాగున్నాయా ఆంటీ. కిందన డైరేసావా? చీర కట్టుకొని డాన్స్ చేస్తే ఏమైనా రోగం వస్తుందా నీకు? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మంచి డ్రెస్ వేసుకొని చేయొచ్చుగా, కావాలని అలా చూపిస్తూ చేయడం సిగ్గులేంది. అంతేగా అంతేగా. మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయి మామ.